హలో సార్ ఇప్పుడు 4 నెలలదేమో పాలనకు సంబంధించిన ఈ 4 నెలల కాలంలోనే పాత నేరాలన్నీ ఒక్కోటి బయటపడుతున్నాయి. వీళ్ళు లేనిది క్రియేట్ చేస్తే రాదు కదా. ఫోన్ ట్యాపింగ్ ఉంది. రేవంత్ రెడ్డి ట్యాపింగ్ కేసులు పెట్టాలంటే సాధ్యం కాదుగా. లేనిది సాధ్యం కాదు కదా. అన్నీ బయటపడుతున్నాయి. పాపాలు లేకపోతే వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఆ బయటపడే వాటి అన్నిటినీ ఇవాళ ఆటోమేటిక్గా అవి బయట మేము పరిపాలన చేయాలి కాబట్టి మీరు ఎన్ని తప్పులు చేసినా దాని జోలికి మేము వెళ్ళమని అనలేరు కదా. ఆ విధంగా కుంభకోణాలన్నీ వస్తున్నాయి. దేని పార్ట్ దానికే. హామీలే జరుగుతున్నాయి. విచారణ జరుగుతుంది. దేని పద్ధతి దానికి జరుగుతుంది. ప్రత్యేకించి రైతులకు ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ కానీ తర్వాత మద్దతు ధర కానీ అవి కూడా అమలు కావట్లేదు. దాని గురించి ఈరోజు ప్రత్యేకించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీక్ష చేస్తున్నాడు వాళ్ళ పార్టీ. ముందు బీజేపీ 10 ఏళ్ల కాలంలో రైతులకు ఏం చేసిందో దాని మీద ఆయన దీక్ష చేయాలి. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఈ 4 నెలల కాలంలో వీళ్ళు చేయలేదని చెప్పి దీక్ష చేయటువంటి నవ్వుతారు. సమాజమే నవ్వుతుంది. ఇవాళ ఆయన రైతుల కోసం అని చెప్పి రోడ్లను పట్టడం అంటే కేసీఆర్ ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు మీ కాలం 10 ఏళ్ళు చేశారు ఒక్కోళ్ళు. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ 4 నెలలే కదా. ఒకవేళ చెప్పిన మాట 2 రోజులు వెనకబడింది అనుకో, కొన్ని అయితే అమలైనవి కదా. రైతుకు సంబంధించి కొంత అయితే ఇచ్చారు కదా. అందుకని ఈలోపే ఇవన్నీ వచ్చినాయి కదా. ఇది మన ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా. కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా చేయకపోతే మళ్ళీ సమయం చూస్తారు ప్రజలు. తప్పు రేవంత్ చేసినా, కేసీఆర్ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా ప్రజలు చూస్తారు. 4 నెలలకే మీరు ఎంత అడావులు చేసినా, ఎంత మీరు గందరగోళం చేసినా, ఎన్ని మాయలు మంత్రాలు చేసినా కేసీఆర్ కానీ బీజేపీ కానీ రేపు ఎన్నికల్లో తెలంగాణలో మిత్రపక్షాలు కమ్యూనిస్టులుగా మేము బలపరిచేటువంటి వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ నాకు తెలిసి కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం. సరే ఇక్కడ మా పొత్తులో ఏమవుతాయి అనేది పక్కన పెడితే కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం కాబట్టి తెలంగాణలో కమ్యూనిస్టుల మనోధైర్యం మా కమ్యూనిస్టులు ఇచ్చేటువంటి ఆ స్నేహం వాళ్ళకి కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది. మేము చెప్పాము. ఆ కేసీఆర్ పోయినసారి ఎకరా 10,000 అని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అట్లా కాకుండా కరెక్ట్గా 10,000 మీరు అందరూ వాళ్ళు అప్పుడు ఎగ్గొట్టి ఇప్పుడు 25,000 అని చెప్తున్నాడు కేసీఆర్. మేమేమన్నామంటే ఆ 10,000 అనౌన్స్ చేసి ఖచ్చితంగా ప్రతి రైతుకు అందే విధంగా చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళు కూడా చేస్తామంటున్నారు.